చైనాలో గతంలో జరిగినటువంటి పొరపాట్లని ఇప్పుడు సరిదిద్దాలంటే చట్టాలు మార్చాలని నిర్ణయించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఇంటికి ఒక్క బిడ్డనే కనమన్నారు. ఈ ఒక్క బిడ్డనే కనకపోతే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏది పదవులు లేకుండా చేశారు, సబ్సిడీలు లేకుండా చేశారు. దాంతో ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఒక్కళ్ళనే కన్నారు. ఈ ఒక్కళ్ళనే కన్న ఇంపాక్ట్లో మనకు వెళ్ళిన అక్కడ కూడా పురుషాధిక్య సమాజం కాబట్టి అబ్బాయిలనే కన్నారు. దాంతో అమ్మాయిల పుట్టుక సంఖ్య తగ్గిపోయింది. దాని తర్వాతన అక్కడ అమ్మాయి ఎదురు కట్నాలు అడగటం, అబ్బాయిని తమిళ దగ్గరికి రమ్మనమంటాం, ఆ తర్వాత ఎప్పటికప్పుడు డైవోర్స్ ఇచ్చి వాళ్ళ ఆస్తులు తీసుకోవడం, మళ్ళీ 5 ఏళ్లకు ఇంకొకళ్ళని. దీంతో అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో చైనా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది చైనా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. వాళ్ళ డైవోర్స్ లాస్ని మార్చేసింది. ఏంటంటే అబ్బాయి ఆస్తి మీద అమ్మాయికి ఎట్లాంటి హక్కు లేదు, ఎలాంటి భరణం ఇవ్వక్కర్లేదు, ఈక్వల్ కస్టడీ, పిల్లల పర్యవేక్షణ కూడా తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కానీ బ్రేక్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలాగే కిడ్స్ అనేటటువంటిది తండ్రి బాధ్యత లాంటి వాటిని పక్కన పెట్టింది. దీంతో పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ఈ లాయర్లు లేకపోతే ఒక బిజినెస్ లాగా సాగుతున్న దానికి ఇక తెరపడే అవకాశం ఉంది.